సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఇలాగ మనం అది యూట్యూబ్ బ్యానర్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎలా చేసుకోవాలనే కాదు, ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, మనకి ఇక్కడ కొంచెం ఎండబడితే మన సైడ్ లిమిట్ అంటే మనకు షర్ట్ మీద సరిపోతుంది. బాడీ మీద కూడా పెట్టాను, చూశారు కదా. బాడీ మీద కూడా నీట్గా వెనకాల బెర్రు ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మన ఫాంట్స్ కానీ ఈ ఫాంట్స్ అయితే మీకు ఇవ్వడం లేదు, మీరైతే వేరే ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్ని మనం యాడ్ చేసుకుని ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే చేసాము. ఎలా చేయాలనేది మీకు సింపుల్గా చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో. దీనికైతే మనకు మనకేంటంటే మనకి సైజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సైజ్ కోసం అయితే మీకైతే మెన్షన్ చేస్తాను చూడండి. సైజ్ వచ్చేసరికి ఏంటంటే 1235 338 1235 338 ఇదనమాట. చూసుకోవచ్చు ఒకసారి మీరు కూడా. ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ వేరుగా ఉంది, అక్కడ వేరుగా ఉంది. మనైతే 1235 338 పెట్టుకోండి, సరిపోతుంది. మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూడండి నాకు నీట్గా వచ్చిందో. మీకైతే చూపిస్తున్నా కదా, నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. మనకి ఎలాగా చేసుకోవాలి, ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దీంట్లోకి వెళ్తున్నాను. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఫోటో రూమ్లో మనం ఎడిట్ చేసి పెట్టుకున్న ఈ ఫోటో అనేది రిమూవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇంకా చూపిస్తుంది చూడండి. నేనైతే ఏం చేశానంటే కొన్ని నా అక్కడ ఉన్న టైటిల్స్ అనేవి మనకి అక్కడ ఉన్న టైటిల్స్ అనేవి కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు టైటిల్స్ అనేవి కావాలి కాబట్టి. చూసారు కదా. నేను ఎన్ని కాపీ చేసుకుంటున్నాను. దీన్ని తీసుకున్న తర్వాత దీని అంతా కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని క్యాన్సిల్ అయ్యి మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను. దీన్ని కూడా కాపీ చేసుకుంటున్నాను. నాకైతే ఇదంతా కావాలి కాబట్టి కాపీ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని వచ్చేసినాయి కాబట్టి చూడండి. నేనైతే ఎన్ని డిలీట్ చేసుకుంటున్నాను. చూసారు కదా నీట్గా వచ్చాయో. మనకైతే చూడండి. సైజ్ చెప్పాను కదా, 1235 ఇంటూ 1238 ఇదనమాట సైజు. చూసుకోవచ్చు మీరు కూడా. దీంట్లో ఉంటుంది, ఒకవేళ సైజు డిఫరెంట్ రావచ్చు. చూసారు కదా, 1235 1238 క్లిక్ చేసుకున్న తర్వాత మన దీంట్లోకి మీరు ఏ ఎడిటింగ్ అంటే మీ ఏ ఛానల్ పెడుతున్నారు. కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఉన్న వీడియోస్ అయితే పెట్టండి, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టండి. లేదు నాకు ఎడిటింగ్ కోసం అయితే ఇట్లాంటి లేదంటే వ్లాగ్స్ అయితే పల్లెటూరు గురించి. నేనైతే నాకైతే ఎడిటింగ్ అవసరం కాబట్టి ఒక కలరింగ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. దాన్ని అయితే తీసుకున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకోవాలి. దానికోసం అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని అయితే చిన్నది చేసుకున్న తర్వాత దీని యొక్క పెట్టుకున్న తర్వాత దీని ఇలాగే చూడండి, మనకి బొబ్బులు ఉంటుంది. ఈ బొబ్బుల్ని లాగితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. నేనైతే దీన్ని అన్నీ పెట్టుకున్న తర్వాత దీనికి కొంచెం చిన్నగా కరెక్షన్స్ ఉంటాయి కదా, మనకి కాంట్రాస్ట్ కానీ ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి. ఒకవేళ అది వద్దనిపిస్తే మనకు వద్దనమాట. నాకైతే అక్కర్లేదు, కొంచెం చూసుకొని పెట్టుకున్నాను చూడండి. పెట్టుకున్న తర్వాత మీరు చూసుకోవాలన్నమాట. మీరు చూసుకోవాలి మీరు ఎక్కడెక్కడ పెట్టుకోలేకున్నారు ఏందనేది మీరు ముందుగానే ఆలోచించుకొని చేసుకోవాలి. నేనైతే కొంచెం సరిపోతుంది, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఇక్కడ మనం చూసుకోండి, మీ ఫోటో వస్తుంది, ఇక్కడ మీకు మీ ఛానల్ నేమ్ వస్తుంది, ఇక్కడ మీకు కావాల్సిన ఎన్ని వస్తాయి. అంటే సపోజ్ కుకింగ్ అనుకోండి, కుకింగు, బిర్యానీ, ఇంకా ఈటింగ్ అనో లేదంటే ఎన్ని పెట్టుకోండి. నేనైతే ఎడిటింగ్ కాబట్టి నార్మల్గా పెట్టేసుకున్నాను. లేదంటే మీరు ప్రాంక్స్ అయితేనో బెస్ట్ ప్రాంక్స్ అనో లేదంటే మీకు తెలుసు అనమాట మ్యాటర్ అనేది. అంతా రాసుకోవచ్చు అనమాట. ఇలా చేయాలి చూస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. రెడ్ పొజిషన్ అని దాంట్లోకి వెళ్ళిన తర్వాత మిడిల్ క్లిక్ చేసుకుంటే మనకి మిడిల్లో క్లిక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన ఫోటో అనేది తీసుకోవాలి. మన ఫోటో తీసుకున్న తర్వాత, ఎందుకంటే మన ఫోటో తీసుకోకపోతే ఎడిటింగ్ అనేది మంచిగా రాదనమాట. నేనైతే ఈ ఫోటో తీసుకున్న తర్వాత దీని అయితే క్రాప్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలనుకున్నారు ఎంత అనేది చూసుకోండి. నేను ఎంత పెట్టుకున్న తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత మనకేం చూసుకోండి, మీకు ఎలా కావాలనుకున్నారు. క్రాప్గా సైడ్కి కావాలన్నా లేదంటే ఎలా కావాలన్నా చూసుకోండి. తర్వాత కొత్త ట్రై చేయండి. కొత్త ట్రై చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్నా, ఏదంటే ఇన్నర్ షాడో. ఇది నార్మల్ షాడో అంటే బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. మన బాడీ బ్యాక్ సైడ్ వస్తుంది, మనకు బ్యాక్ సైడ్ అక్కర్లేదు. ఇన్నర్ అంటే లోపల, అంటే మనకి ఒక సన్ను పడుతున్నట్టుగా దీన్ని తీసుకుని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఎల్లో కానీ ఇలాగ ఉంటాయి అనమాట. మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. చూసారు కదా నీట్గా వచ్చిందో. ఈ కలర్ తీసుకున్న తర్వాత మీకు ఇంకా ఏమైనా కలర్ కావాలంటే చూసుకోవచ్చు అనమాట. నేనైతే ఇది కానీ లేదంటే ఇది కానీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏ కలర్ అయినా సరే మంచిగా అనిపించాలి చూడటానికి కూడా. నేనైతే ఈ కలర్ తీసుకున్న తర్వాత దీనికైతే పెట్టుకున్న తర్వాత లాక్ వేసుకున్న తర్వాత నేనైతే వీడియో పాజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఫాంట్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి.
సో అనుఫాన్ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. సో వీటిల్లో ఏంటంటే మనకి టైటిల్ అనేది హైలైట్ కావాలి కాబట్టి సో నేనైతే కొంచెం ఎన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం. లెటర్స్లో ఉంది, నేను వర్డ్స్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని మనకి చూసారు కదా ఇట్లా ఈ లైన్ ఇట్లా స్క్రోల్ చేసేదంటే అది వర్డ్స్ అనేది దూరంగా అయిపోతాయి అనమాట. మనకి దగ్గరకు కావాలి కాబట్టి కొంచెం దగ్గర పెట్టుకున్న తర్వాత కొంచెం పెద్ద చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి కలర్ అని ఉంటుంది. కలర్లోకి వెళ్ళిన తర్వాత మీరు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఈ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి స్ట్రోక్ అని ఉంటుంది. స్ట్రోక్ అనేది వైట్ కలర్ తీసుకోండి. సో చూసుకోండి గాయస్, మీకు అయితే నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను. తర్వాత ఇన్నర్ షాడో దీనికి కూడా అప్లై చేశాను. ఇన్నర్ షాడో అప్లై చేసిన తర్వాత దీనికైతే వైట్ ఇచ్చుకున్నాను. వైట్ ఇచ్చుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇటు ఎక్స్ అనేది 5 పెట్టుకోండి, +5 అని పెట్టుకోండి, మైనస్ కాదు +5. ఇది కూడా +5 పెట్టుకున్న తర్వాత దీనికైతే బ్లర్ అనేది తగ్గించుకుంటున్నాను కొంచెం లైట్గా. సో మనకి ఎక్కువ కూడా అక్కర్లేదు. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం అనుఫాన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే అనుఫాన్స్ కోసం మళ్ళీ ఏం చేస్తానంటే వీడియో అనేది పాజ్ చేస్తున్నాను చూడండి. సో చూసుకుంటే మనకి మ్యాటర్ మొత్తం ఏమో సుధా ఫాంట్, అనుఫాంట్లో సుధా ఫాంట్ అనమాట. సో తర్వాత మనకి సబ్స్క్రైబ్ అనేది పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే మనకి హైలైట్ కావాలి కాబట్టి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఒక కలర్ తీసుకోవాలి. ఆ కలర్ అనేది సో ఏ కలర్ అని పర్లేదు, నేనైతే ఇది తీసుకున్న తర్వాత అంటే చూడడానికి కూడా మంచిగా కనిపించాలి, హైలైట్ కావాలి, చూడడానికి కూడా మంచిగా కనిపించాలి. తర్వాత మనకి సబ్స్క్రైబ్ అనేది చెప్పాను కదా ఇందాక మనం పొన్నాల ఫాంట్ తీసుకుందామని. దానికి ఏం చేస్తానంటే మీరు నచ్చిన కలర్ తీసుకోండి. సో నేనైతే కొంచెం వైట్ కలర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. వైట్ తీసుకున్న తర్వాత వైట్ కనిపిస్తుందో కనిపించలేదో అని చూసుకొని మీరైతే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నా ఛానల్ విజిట్ చేసిన వారికి స్వాగతం, వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు అని చూస్తున్నాం కదా. సో దానికి ఏం చేస్తానంటే కొంచెం నీట్గా పెట్టుకున్నాను ఇక్కడ. అంటే మనకి ఎక్కువగా అనిపించకూడదు అనమాట, ఎక్కువగా మనకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనమాట. చిన్నగా పెట్టుకున్న తర్వాత దీనికి షాడో అప్లై చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత దీనికి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇది ఇంగ్లీషే, మీరు చూసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ అంటే మనం ఎక్కువ దేనికి ఉపయోగిస్తారంటే ఇట్లా మనకి సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తే యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది మారుస్తూ ఉంటారు అన్నమాట. అది యూట్యూబ్ ఛానల్ అది బ్యానర్ అనేది మారుస్తూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ అని పెట్టేశాను. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ 2K ఉంది కదా, 2K కాడ ప్లస్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు 2000 ఉండవచ్చు, రేపు 2001 రావచ్చు, 2003 రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు అనమాట. అందుకే నేను ఏం చేశానంటే 2000+ అని పెట్టాను. ఎందుకంటే మనం మళ్ళీ సంవత్సరానికో లేదా 6 నెలలకో 3 నెలలకో మారుస్తాం కాబట్టి సో ఖచ్చితంగా మనం ఏం చేస్తారంటే ప్లస్సే పెట్టుకోండి, ఎందుకంటే మాకు ఖచ్చితంగా పెట్టక్కర్లేదు. తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను నేనైతే. పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే మామూలు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, నార్మల్ ఫాంట్ అయితే. సో నేనైతే ఇక్కడ మనకి తమిళ్ ఫాంట్స్ ఉంటాయి, తమిళ్ ఫాంట్స్ మీరు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. తమిళ్ ఫాంట్లు యాడ్ చేసుకున్న తర్వాత నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇది యాడ్ చేసుకోండి. చూడండి మంచిది తీసుకుంటున్నాను. సో చూడటానికి కూడా మంచిగా కనిపించాలన్నమాట, రిచ్గా కనిపించాలి చూడటానికి కూడా. తర్వాత ఈ ఫాంట్ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే నార్మల్గా ఉంటుంది కదా మనకి ఒక ఫాంట్ అనేది, ఆ ఫాంట్ తీసుకున్నాను చూడండి. సో దీంట్లో మనకి ఏ ఫాంట్ అయినా సరే చూడటానికి కూడా మంచిగా కనిపించాలా, లుక్ఫుల్ కనిపించాలి. సో నేనైతే ఈ ఫాంట్ తీసుకున్న తర్వాత దీనికైతే కొంచెం షాడో అప్లై చేసిన తర్వాత దీనికి ఇన్నర్ షాడో కూడా అప్లై చేసిన తర్వాత దీనికి వైట్ కలర్ ఇచ్చుకున్నాను. సో దీనికి కూడా అంతే XY అనేది కొంచెం తగ్గించుకో, అది 5 పెట్టుకున్న తర్వాత చూసుకోండి మీకు ఎలా కలుపుకుంటున్నారు, ఎలా కనిపించకున్నారో సో చూసుకొని పెట్టుకోండి. సో నాకైతే ఎక్కువ అనిపించింది, సో ఏం తగ్గించుకున్నాను అయితే. సో మనకి ఎక్కువ కూడా అక్కర్లేదు. సో చూసుకుంటున్నాను చూడండి, ఎక్కువ అనిపించినా కూడా బాగోదన్నమాట. ఒక ప్లస్ పెట్టుకున్నాను, అన్నీ ఒక 3 అలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం ఫాంట్ అనేది అది కలరింగ్ అనేది కొంచెం చేంజ్ చేద్దాకున్నాను. సో కలరింగ్ అనేది చూడండి, మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. సో నేనైతే ఈ కలర్ పెట్టుకున్న తర్వాత దీనికి షాడో అప్లై చేసాను కదా, దాన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం వైట్ కలర్ స్ట్రోక్ అయితే ఇద్దాం అనుకున్నాను, బాగుంది. సో మనకి ఏంటంటే మనం దాంట్లో కలిసిపోవాలన్నమాట, ఆకాశంలో కలిసిపోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు, కొంచెం బ్లర్ ఉన్న మీకు ఎలా చేయాలని నేను చెప్పాను, వీడియోస్లో కూడా చెప్పాను. ఒకవేళ చూడకపోతే చూడండి, ఫోటో రూమ్లోనే నేను చాలాసార్లు చెప్పాను అనమాట, చాలా వీడియోస్లో చెప్పాను. సో మీకు అర్థమై ఉంటుంది ఎలా చేసుకోవాలనేది. సో నేనైతే దాన్ని తీసుకున్నాను. సో ఇక్కడే ఉండాలి, ఇదేనమాట. సో బ్లర్ PNG అంటారు దీన్ని. సో నేనైతే దీన్ని అయితే క్రాప్ చేసుకోవాలక్కర్లేదు, ఎందుకంటే మనకి బ్లర్ అనేది ఎప్పుడైనా సరే క్రాప్ చేయమాకండి. క్రాప్ చేయకుండా ఆ లోగో అనేది పోవటానికి ఇక్కడ ఎరేజ్ చేసుకోండి, ఎరేజ్ అయిపోద్ది అనమాట. ఎరేజ్ అయిపోయిన తర్వాత దీని అయితే ఇలాగా చూడండి, దీనికి రొటేట్ చేసుకున్నాను, కొంచెం రొటేట్ చేసుకున్న తర్వాత దీని అయితే ఇలాగ కొంచెం వంపి
ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా కనుక్కొని కొంచెం పెద్దది చేసుకున్నాను, ఎందుకంటే మనకి బాగా హైలైట్ కావాలన్నమాట, చూడడానికి మంచిగా కనిపించాలి, రిచ్గా కనిపించాలి. తర్వాత దీని అయితే ఇలా మన ఫోటో కానీ కింద పంపించుకున్నాను. కింద పంపించుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి, మళ్ళీ లాగ్ చేసుకున్నాను. చూసుకొని పెట్టుకొని మనకు అంత పెద్ద అక్కర్లేదు, చిన్నగా కావాలా పెద్దగా కావాలా చూసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను. సో అంతా అయిపోయిందండి, చూశారు కదా, మనకి సింపుల్గా అయిపోయింది. ఇలా చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ లాక్ వేసుకొని దీని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో నేనైతే ఎన్ని తీసేసుకున్నాను. సో ఎన్ని తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మీకు అంటే మీకు గూగుల్లో ఉంటాయన్నమాట, గూగుల్లో ఉంటాయి. లేదంటే మీకు అక్కడ సెర్చ్ చేసుకోండి. సో తర్వాత లేదంటే మీకు గూగుల్లో యూట్యూబ్ టర్మినల్స్ ఏదైనా కొట్టంగానే మీకు ఒకటి వస్తుంది అనమాట, ఇమేజెస్ వస్తాయి. సో దాంట్లో మీరు నచ్చిన ఇమేజ్ తీసుకోండి. అయితే ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ ఇమేజ్ తీసుకున్నాను. సో ఆ ఇమేజ్ ఏంటంటే ఇదనమాట. సో ఈ ఇమేజ్లో సో ఈ ఇమేజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. సో మనకి లాక్ తీసుకున్నాను. లాక్ తీసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. దీంట్లో ఈ బ్లాక్ కలర్ అనేది మొబైల్లోకి ఉపయోగిస్తారు. ఇది ఏంటంటే మనకి ఇంకా ఫోటోషాప్ కానీ కంప్యూటర్లో కానీ దీన్ని ఉపయోగిస్తారు. సో దీనికి మనకి మెయిన్ మన చేసింది అయితే ఇదనమాట. సో దీంట్లోకి అయితే మన ఫుటేజ్ యాడ్ చేసుకోవాలి. ఎలాగ యాడ్ చేసుకోవాలి చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇది వస్తుంది అనమాట. సో చూడండి, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని చూడండి మనకి ఆ బోర్డర్కి ఈ బోర్డర్కి టచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. సో చూసారు కదా, ఇంటి పెట్టుకున్నాను. తర్వాత దీన్ని కూడా ఇలా పెట్టుకున్నాను. చూడండి ఖచ్చితంగా ఫిట్ అయింది చూసుకోండి. తర్వాత ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేశారంటే మన ఫోటో అనేది ఉంది కదా, మన ఫోటో అనేది నేనైతే సేవ్ చేసుకోలేదు, ఆల్రెడీ ఉందా సేవ్ చేసుకున్నాను కాబట్టి. సో తర్వాత దీన్ని ఏం చేస్తానంటే మనకి ఇక్కడ రెడ్ సైజ్ అని ఉంది కదా, దీంట్లోకి ఏం చేస్తానంటే దీన్ని 61 పెట్టుకోండి. 61 కంటే తక్కువ వద్దు చూసుకొని పెట్టుకోండి. 61 పెట్టుకున్నాను, మనకి కరెక్ట్ సరిపోద్ది. సో నాకు ఎలా తెలుసు అంటే ఎంత నేను చేశాను కాబట్టి. సో తర్వాత నీకైతే లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇందాక తీసుకున్నాం కదా, దీని ఏం చేస్తారంటే కలర్ అనేది బ్లాక్ ఇచ్చుకోండి. సో బ్లాక్ ఇచ్చుకున్నాక బ్లాక్ కానీ మీకు వచ్చే కలర్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు అనేది హైలైట్ అయిపోద్ది అనమాట. దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసి అన్నిటికి వచ్చిందో ఎడిటింగ్ అయితే ఇది గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.